సిడిదెబ్బితు. పేతురు కొర్నేలి పట్టణములో అడుగు పెట్టినాడు. పేతురు కొర్నేలి పట్టణಕ್ಕೆ కాలిట్టను. కొర్నేలి పట్టణంలో బలమైన ఉజ్జీవం రగులుకుంది. కొర్నేలి పట్టణం కూడా బಹಳ ಉಜ್ಜೀವನದಿಂದ ಅದು. ప్రభు మమ్మలను పంపించున్నాడు. ನಮ್ಮ ಕರ್ತನು ಕಳಿಸಿದ್ದಾನೆ. ప్రభు మాతో పాటు బయలుదేరి వచ్చినాడు. ದೇವರು ನಮ್ಮ ಸಂಗಡ ಕೂಡ ಆತನು ಬಂದಿದ್ದಾನೆ. ప్రవక్తలు అభిషక్తులు యాజకులు ఎక్కడ అడుగు పెట్టి వాక్యాన్ని ప్రకటించిన ಪ್ರವಾದಿಗಳು ಯಾಜಕರು ಎಲ್ಲಿ ಕೂಡ ಕಾಲಿಟ್ಟರು ಆತನು ಮಾತಾಡಿದ್ರು. ఆ పట్టణాలు దీవించబడ్డాయి. ಆ ಪಟ್ಟಣಗಳು ಶುಭವನ್ನು ఆ ಹೊಂದಿದವು. గ్రామాలు దీవించబడ్డాయి. ಗ್ರಾಮಗಳು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಟ್ಟವು. ఆ కుటుంబాలు ಆ దీవించబడ్డాయి. ಕುಟುಂಬಗಳು ಕೂಡ ಆಶೀರ್ವದಿಸಲ್ಪಟ್ಟವು. కాబట్టి ಆದುದರಿಂದ ఈ బెంగళూరు ప్రజలందరూ ఇక దీవించబడబోతున్నారు. ಈ ಬ್ಯಾಂಗ್ಳೂರು ಪಟ್ಟಣದ ಎಲ್ಲರೂ ಕೂಡ ನೀವು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡ್ತಾ ಇದ್ದೀರಿ. హల్లెలూయా. హల్లెలూయా. బెంగళూరు పట్టణం నుంచి భారతదేశానికి ఒక ఉజ్జీవం రగులుకోబోతుంది. ಈ ಬ್ಯಾಂಗ್ಳೂರು ಪಟ್ಟಣದಿಂದ ಭಾರತ ದೇಶಕ್ಕೆ ಒಂದು ಉಜ್ಜೀವನ ಸಿಡಿಲಿಕ್ಕಿದೆ. అనేకులు బెంగళూరు పట్టణంలో ఉజ్జీవంను చూడటానికి భారతదేశం నుంచి రాబోతున్నారు. ಜೀವನಕ್ಕಾಗಿ ಭಾರತ ದೇಶದ ಅನೇಕರು ಇಲ್ಲಿಗೆ ಬರಲಿಕ್ಕಿದ್ದಾರೆ. అది బెంగళూరు పట్టణానికి దేవుడిచ్చిన ప్రవచన వాక్యం. ಪಟ್ಟಣಕ್ಕೆ ಕೊಟ್ಟಂತ ಪ್ರವಾದನೆಯ ವಾಕ್ಯವಾಗಿದೆ. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రవక్తలు అభిషేకులు యాజకులు ఎక్కడ అడుగు పెట్టినా ಪ್ರವಾದಿಗಳು ಯಾಜಕರು ಅಭಿಷೇಕರು ಎಲ್ಲಿ ಕಾಲಿಟ್ಟರು అక్కడ బలమైన కార్యాలు జరిగినాయి. ಅಲ್ಲಿ ಬಲವಾದ ಕಾರ್ಯಗಳು ನಡೆದಿದ್ದಾವೆ. మా దర్శనం ఒకటే. ನಮ್ಮ ದರ್ಶನ ಒಂದೇ. We don't want to plant any churches here. ನಾವು ಯಾವ ಸಭೆಗೂ ಅಭ್ಯಂತರ ಮಾಡುವುದಿಲ್ಲ. మేము ఏ దైవజనులను డిస్టర్బ్ చేయడానికి రాలేదు. God is our witness. ನೋಡಿ, ನಾವು ಯಾವ ಸೇವಕರಿಗೆ ನಾವು ಅಭ್ಯಂತರ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬರುವುದಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ದೇವರೇ ಸಾಕ್ಷಿಯಾಗಿದ್ದಾರೆ. 7